అమ్మ జయంత్ కుమార్ అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 మేడం, నమస్తే అండి. నమస్కారం అండి. జయంత్ కుమార్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవును మేడం. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాం అండి. ఓకే మేడం, చెప్పండి. సెప్టెంబర్ 8, 2001 అవును మేడం. రాత్రి 9:52 హైదరాబాద్ లో పుట్టాడు కదండి? అవును మేడం. ఓకే అండి, సమస్య ఏంటో చెప్పండి మేడంతో. హలో, నమస్తే అమ్మ. మీ పాదాలకి వందనం తల్లి. చెప్పండి అమ్మ, మా బాబు ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే 10th క్లాస్ లో మీరు చెప్పి పాటించినందుకు వాటి 9.3 గ్రేడ్ వచ్చిందమ్మా. హాస్టల్ వేసామమ్మా, ఉండట్లేదు, బాగా ఇబ్బంది పడుతున్నాడు, ఇంటి మీద బెంగ పెట్టేసుకున్నాడు, ఇంటికి వచ్చేసానే ఏడుస్తున్నాడు. అంటే అతనికి కొంచెం సెన్సిటివ్ అమ్మ. ఇప్పుడు ఏమిటంటే అష్టమ శని నడుస్తోంది, చంద్ర మహర్దశ కూడా నడుస్తోంది. ఈ చంద్ర మహర్దశ 2017 మే వరకు ఉందమ్మా. అయితే కొంత కౌన్సిలింగ్ ఇచ్చి ఉంచండి, అక్కడ ఏ ఇబ్బంది ఏం లేదు. కొంచెం ఈ సంవత్సరం కొంచెం సెన్సిటివ్గానే ఉంది అతనికి పీరియడ్ కూడా. చంద్ర మహర్దశ మేకి వెళ్ళిపోతుంది, నెక్స్ట్ మేకి వెళ్ళిపోతుంది. తర్వాత జనవరిలోనేమో ఇతనికి అష్టమ శని కూడా వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి కొంచెం సెటరేట్ అవుతాడు. తర్వాత 2017 నుంచి ఇతనికి కుజ మహర్దశ ప్రారంభం కాబోతోంది. అష్టమాధిపతి దశ, అష్టమ భావంలో కేతుతో కలిసి ఉన్నాడు, శని దృష్టి కలిగి ఉంది కాబట్టి ఎప్పుడైనా చిన్న చిన్న దెబ్బలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అందుకని మీరు స్కంద కవచం అబ్బాయి పేరు మీద రోజు చదవండి. తర్వాత మంగళవారం రోజు అతన్ని తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కానీ శివాలయానికి తీసుకెళ్ళండి. ఆ తర్వాత కుజ జపం ఈ 7 ఏళ్ళు కూడా కుజుడికి జపం చేయించండి. ప్రారంభంలో ఒకసారి మృత్యుంజయ జపం కూడా చేయించండి అమ్మా. భయపడాల్సింది ఏం లేదు కాబట్టి. కానీ ఆ దశ వస్తోంది, అష్టమాధిపతి దశ, శని దృష్టి కూడా ఉంది కాబట్టి కొంత జాగ్రత్త వహిస్తే మంచిదని చెప్తున్నాను, భయపడకండి. ఓకే, మరి విన్నారు కదండి, చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని చెప్పేసి అంటున్నారండి. మరి మేడం చెప్పిన విధంగానే చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, అయితే శనివారం తప్ప మిగతా రోజుల్లో రావి చెట్టు ముట్టుకోకూడదు అంటారు కదా? అయితే రావి పళ్ళు తినచ్చు అంటారమ్మా? రావి పళ్ళు మామూలు పళ్ళలాగా విటమిన్స్ కోసం తినేవి కాదు. వైద్యపరంగా చూస్తే ఏం చెప్తారంటే సంతానానికి అభివృద్ధి చేసేటువంటి శక్తి, గర్భస్థ దోషాన్ని పోగొట్టేటువంటి శక్తి నీకు ఉంది అని చెప్తారు. వైద్య ప్రక్రియలో కూడా దీన్ని కొన్ని ప్రయోగాలు దీంతో చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే రావి పళ్ళు వాటంత అవిగా చెట్టు నుంచి రాలినటువంటి పళ్ళు. దానిలో గింజ ఎంత ఉంటుంది? ఒక ఆవగింజ ఎంత ఉంటుంది. కానీ ఆ గింజతో వృక్షం ఎలా ఉంటుంది? కొన్ని వందల సంవత్సరాలు ఉంటుంది ఆ చెట్టు. అంటే ఆ గింజలో ఉండేటువంటి పటిష్టత అంత గొప్పది. అందుకని ఏం చెప్తారు, విష్ణు స్వరూపం కదా. ఇక్కడ సంతాన గోపాలస్వామి మంత్రాన్ని చదువుతూ ప్రదక్షిణలు చేసి శనివారాలు, అంటే అమా సోమవతి వ్రతం చేస్తున్నటువంటి వాళ్ళే కాకుండా మామూలుగా కూడా శనివారాలు కానీ, లేదా ఒక 108 రోజులు కానీ, లేదా ఒక 40 రోజులు కానీ అలా ప్రదక్షిణలు చేస్తూ రాలినటువంటి రావి పళ్ళని, అంటే చెట్టుకు రాయేసి కొట్టి లాంటివి కాకుండా రాలినటువంటి పళ్ళని తెచ్చుకొని దాన్ని నాటు ఆవు పాలల్లో వేసి పట్టిక బెల్లం వేసి విష్ణుమూర్తికి, అంటే గోపాలస్వామికి నివేదన చేసి సంతాన గోపాలస్వామి మంత్రాన్ని చదువుకొని దాన్ని ప్రసాదంగా దంపతులు స్వీకరిస్తే అండం లోపట బలం పెరుగుతుంది. అంటే అండం బలంగా ఉంటే ఏమిటి, సంతానం కలిగే అవకాశం ఏర్పడుతుంది. అది చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. అంటే రావి పళ్ళను దానికోసం తింటారు తప్ప మనం యాపిల్ పండు తిన్నట్టు అరటి పండు తిన్నట్టు కాదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.